నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఫిలిం నగర్లో ఉన్న క్రేజీ అప్డేట్స్ ఏంటి? మొత్తానికి అటు బాలీవుడ్ కావచ్చు, ఇటు టాలీవుడ్ కావచ్చు, అటు మిగతా అన్ని భాషల్లో ఉన్నటువంటి యొక్క ముఖ్య అంశాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? ప్రధానంగా డ్రాగన్ సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా. ఈ మధ్యకాల షూటింగ్ ఆగిపోయిందని రకరకాల కథనాలు వచ్చినాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ ఏంటంటే వీకిపోయిందని. మొత్తానికైతే ఆ షూటింగ్ అయితే ఎక్కడ ఆగలేదు అనేది మనకు వస్తున్న సమాచారం. ఆ సినిమాలో టోవినో థామస్ నటిస్తున్నాడు అనేది లేటెస్ట్ సమాచారం. అది విలన్ పాత్ర అంటున్నారు. మరి ఇప్పటిదాకా విలన్ ఎవరు అనేది బయటికి వార్తలు రావాలి. టోవినో థామస్ ఏమో మలయాళంలో పెద్ద హీరో అతను ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వారణాసిలో ఎలా విలన్ పాత్రలో చేస్తున్నాడో టోవినో థామస్ కూడా ఇందులో విలన్గా చేయబోతున్నారు అనేది ఆ వార్తల సారాంశం. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టుగా ఆ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా విజువల్స్ కొన్ని వచ్చినాయి టోవినో థామస్. ఈ సినిమా కోసమే ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు అనేది వార్తలు వైరల్ అవుతున్నాయి. టోవినో థామస్ ఎందుకు తీసుకుంటున్నారు అనుకున్నప్పుడు చాలా మంది ఈ మధ్యకాలంలో ఇదో ప్రయోగాలని చెప్పాల్సి వస్తుంది. హీరోలే విలన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ వాళ్ళు నటించగలిగింది, మలయాళం వాళ్ళు మాకే అభ్యంతరం, మేము పాత్ర అయినా చేస్తాం అనేదిగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మిన్నాల మురళి అనేది సినిమా అప్పట్లో పెద్ద హిట్. అది ఒక సూపర్ హీరో కాన్సెప్ట్తో వచ్చిన సినిమా. టోవినో థామస్ మలయాళంలో కూడా పెద్ద హీరోల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఆ నలుగురు ఐదు హీరోల్లో టోవినో థామస్ తప్పనిసరిగా ఉంటాడు. ఆయన అప్పుడు ఈ సినిమాకి వెళ్ళి ఎంటర్ అవ్వడం అనేది ఒక ఈ ప్రాజెక్ట్ మీద ఒక హైప్ అయితే క్రియేట్ అయిందండి. అయితే అదే కాకుండా ఇంకా ఏమన్నా కొత్త క్రేజీ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే చెప్తా. ఇంకా ఏమన్నా అనుకుంటే కర్ణ సినిమా సూర్య యాక్ట్ చేస్తున్నాడు. మరి ఓం ప్రకాష్ రాకేష్ మెహ్రా ఈ సినిమా డైరెక్టర్గా అనుకున్న ఎప్పుడో పెద్ద ప్రాజెక్ట్ ఇది. 600 కోట్లు అంటున్నారు. ఈ మధ్యకాలంలో సూర్య సినిమాలు ఏమో ఆటల కంగు తినిపించింది. ఆ తర్వాత సినిమాలు కూడా ఆడట్లేదు. ఈ నేపథ్యంలో మన సూర్య మీద ఇంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉందా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని సూర్య కాకుండా ఇంకా వేరే హీరోలు పెట్టుకుంటే బెటర్ అనే ఆలోచన చేస్తున్నారు అనేది ఒక ఇది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక డబ్బులు పెట్టాలంటే ఆ మార్కెట్ ఉంటేనే, ఆ హీరోకి మార్కెట్ ఉంటేనే, వైబిలిటీ ఉంటేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అంత పెద్ద ప్రాజెక్ట్ని సూర్యని పక్కన పెట్టేశారనేది వినిపిస్తుంది. పక్కన పెడితే అగ్రిమెంట్లు ఉంటాయి కదా, మరి అక్కడి నుంచి సూర్య పరంగా పర్మిషన్ తీసుకోవాలా అది తెలియదు. కానీ మొత్తానికైతే ఇది ఒక టాక్ అయితే వచ్చింది ఈ కర్ణ ప్రాజెక్ట్ విషయంలో. ఇంకొకటి ఏంటంటే ఈ పాత్ర చేయాలంటే ప్రభాస్ కానీ వైబిలిటీ మార్కెట్ పరంగా చూసుకుంటే, లేదా అల్లు అర్జున్ కానీ, ఇప్పుడు వీళ్ళిద్దరే ఎక్కువ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఉన్న వాళ్ళు, మార్కెట్ వైబిలిటీ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. ఆల్రెడీ కల్కి సినిమాలో కర్ణ పాత్రని ప్రభాస్ చేశారు. కాబట్టి మరి ప్రభాస్ మళ్ళీ ఇది చేస్తాడా, లేదా ప్రభాస్ డేట్స్ ఏమో డైరీ అయితే ఫుల్గా ఉంది. మరి అల్లు అర్జున్ వైపు మొగ్గు చూపుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అవుతారనేది ఒక టాకు. లేట్ అయినా కానీ వీళ్ళలో ఎవరో తీసుకుంటే మంచిదనే ఒపీనియన్తో వాళ్ళు ఉన్నారనేది ఒక సమాచారం. అల్లు అర్జున్ ఏమో ఇప్పుడు నట్లీ సినిమా అయిపోయిన తర్వాత లోకేష్ సింగర్ సినిమాలోకి వెళ్ళాలి. అది అంతా ఫైనలైజ్ అయిపోయింది. దాని తర్వాత చేయాల్సి వస్తుంది చేస్తే. అదండి. ఒకవేళ ఈ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవడానికి ఏంటంటే మార్కెట్ వైబిలిటీని చూస్తారు. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోనే. ట్రిపుల్ బాగా ఆడింది కానీ వార్ టూ ఆడలా. వాళ్ళు మరి సూర్యకే వాళ్ళు పక్కన పెట్టినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయితే కరెక్ట్గా సరిపోతాడు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చేసిన పాత్ర ఇది. దానవీర సూరకర్ణ ఎంత పెద్ద హిట్ తెలుసు. మరి అలాంటి పోలికలు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అయితే ఖచ్చితంగా కర్ణ పాత్రకు సరిపోతాడు, అనుమానం ఏమి లేదు. అది ఒకవేళ ప్రపోజల్ కూడా ఉందేమో తెలియదు మనకి. మొత్తానికైతే ఈ వార్త అయితే ఒక వైరల్ అవుతుందండి ఇప్పుడున్న సినిమా ఫీల్డ్లో. సో మరొక టాపిక్ కూడా ఏంటంటే రజనీకాంత్ అండ్ షారుఖ్ ఇద్దరు కలిసి ఓ సినిమాలో మంచి మిత్రుల్లా ఉండబోతున్న సంగతి కూడా తెలుస్తుంది. ఆ టాపిక్ గురించి ఏం చెప్తారు? షారుఖ్ ఖాన్ నటించబోతున్నారు అనేది మనకి ఎప్పుడో వచ్చింది వార్త. ఎందుకంటే రావణ్ అనే సినిమా చేసినప్పుడు రజనీకాంత్ గారు క్లైమాక్స్లో కనిపిస్తారు. కాబట్టి షారుఖ్ అడగగానే రజనీకాంత్ గారు యాక్ట్ చేయడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. సినిమా పెద్దగా ఆడలేదు కానీ షారుఖ్ అడిగిన మేరకు రజనీకాంత్ వెళ్ళి నటించడం జరిగింది అప్పట్లో. అది ఇట్లా వచ్చి ఇలా మాయమైపోయే పాత్రే. కాకపోతే ఈ సినిమాలో జైలర్ 2 రాబోతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ వస్తున్న సినిమా సీక్వెల్ అది. ఈ సినిమాలో మరి అప్పుడు మోహన్ లాల్ ఉన్నారు, శివరాజ్ కుమార్ ఉన్నారు, జాకీ ష్రాఫ్ ఉన్నాడు, ఇలా ఎంతమంది ఉన్నారు ఫస్ట్ పార్ట్లో. ఈ సినిమాకి వచ్చేసరికి విజయ్ సేతుపతి ఉంటున్నాడు అన్నారు, బాలకృష్ణ గారు ఉంటున్నారు అన్నారు. కానీ బాలకృష్ణ గారు అయితే ఫైనలైజ్ అవ్వలేదు, అది లేనట్టే. ఇప్పుడు ఆ ప్లేస్లో వచ్చారా లేదా తెలియదు కానీ మొత్తం షారుఖ్ ఖాన్ ఎంటర్ అయ్యారు. రజనీకాంత్తో ఒక సినిమా స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరికను ఆయన కూడా వెలిపించారు. ముఖ్యంగా ఏంటంటే ఆ జైలర్ పాత్ర
కి మంచి ఫ్రెండ్గా రజనీకాంత్ షారుఖ్ ఖాన్ మంచి ఫ్రెండ్స్గా నటించబోతున్నారంట. ఇది పెద్ద సంచలనమైన వార్తగా చెప్పొచ్చండి. ఎందుకంటే షారుఖ్ ఖాన్ పవర్ఫుల్ హీరో, రజనీకాంత్ లాంటి సినిమాలు నటిస్తే ఖచ్చితంగా అది సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. అది ఒక సంచలనమైన వార్త అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రాణ స్నేహితులుగా నటిస్తారట ఇందులో. అదండి. సో మొత్తానికి చిరంజీవి గారికి అన్ని కూడా గుడ్ న్యూస్లు మనం వింటూ వస్తున్నాం. అటుపక్క మనశంకర్ వరప్రసాద్ హిట్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వారసుడు వచ్చేసాడు అది కావచ్చు. కానీ ఇలాంటి టైంలో ఒక చిన్న షాక్ అని కూడా అనుకోవచ్చు. సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రాబోతున్న సినిమాపై కొంత గ్యాప్ వస్తుందని చెప్పేసి కేవీఎన్ సంస్థ గురించి చెప్తున్నారు. ఆ టాపిక్ గురించి ఏం చెప్తారు? అది 158 సినిమా, బాబీ డైరెక్షన్లో వస్తున్న సినిమా, చిరంజీవి గారి సినిమా. ఇదేంటంటే ఈ సినిమా పరంగా చెప్పాలంటే ఇది కేవీఎన్ సంస్థ వాళ్ళు పెద్ద నిర్మాణ సంస్థ. వాళ్ళేమో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టారు. టాక్సీకి రాబోతుంది. ఇప్పుడు ముఖ్యంగా జననాయకన్ సినిమా విజయ్తో. షాకింగ్ ఏంటంటే జననాయకన్ సినిమా అనేది ఆగిపోవటం అనేది సెన్సార్ ఇబ్బందుల వల్ల. అది రాజకీయ కారణాలా, సెన్సార్ ఇబ్బందులా, కోర్టుపరమైన ఇదా తెలియదు. కానీ అది మరి బిజినెస్ పరంగా కొంతమంది బయర్స్ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏ నిర్మాణ సంస్థకైనా ఒత్తిడి వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు కేవీఎన్ సంస్థ వాళ్ళు ఈ ఒత్తిడిలో ఉన్నారు. టాక్సీకి ఓ పక్క రిలీజ్ చేయాలి, ఓ పక్క దీని బయర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరి చిరంజీవి గారి సినిమా ప్రాజెక్ట్ ఈ పాటికి ఓపెనింగ్ అవ్వాలి. అది అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా వాళ్ళు వదులుకుంటున్నారా, వేరే వాళ్ళ చేతిలో పెడుతున్నారా అనేది తెలియగానే మొత్తానికైతే ఒక వార్త అయితే స్ప్రెడ్ అవుతుంది. అంటే వీళ్ళతో ఇంకొకళ్ళు జత కలుస్తున్నారు అనేది ఒక వార్త, లేదా పూర్తిగా మైత్రి వాళ్ళు లేకపోతే ఎవరో పెద్ద నిర్మాణ సంస్థ వాళ్ళు టేకప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ అనే వార్త వైరల్ అవుతుంది. అదండి, ఇది ఒక అంశం అండి. అది కాకపోతే లేట్ అయినా కానీ ప్రాజెక్ట్కి ఏమి ఇబ్బంది ఉండదు. కాకపోతే వచ్చిన ఇబ్బందుల్లో జననాయకంతోనే మెయిన్ ఇబ్బంది వచ్చింది. అంటే పెద్ద నిర్మాణ సంస్థలకి ఇట్లాంటి పరిస్థితులు అయితే ఎంత పెద్ద వాళ్ళైనా సరే కూర్చుని తింటే కొండలేని కరిగిపోతాయి. వాళ్ళు అంతా అన్ని పెద్ద సినిమాల ప్రాజెక్టులు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది. అదే పరిస్థితి కేవీఎన్ సంస్థలకు ఉందని చెప్పొచ్చండి. సో చూద్దాం సార్, మొత్తానికి మరో కొన్ని టాపిక్స్తో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే సార్. నమస్తే అండి.